శని త్రయోదశి రోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో అమృత గడియలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. శని త్రయోదశి రోజున ప్రదోష కాలంలో అంటే సాయంత్రం పూట ఆ పరమేశ్వరుడు నందికొమ్ముల మధ్య తాండవం చేస్తాడట. ఇక ఈ సమయంలో చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే శివునికి ఎదురుగా ఉన్న నంది చెవిలో మీ కోరికను చెప్పి నందీశ్వరుడికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శనిదేవుని వాహనం కాకి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే వెంటనే ఆహారం పెట్టండి. అన్నంలో నల్ల నువ్వులు కలిపి కాకికి ఆహారంగా పెడితే పితృదోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఖచ్చితంగా రావి చెట్టును పూజించాలి. సాధారణంగా శనివారం పూట రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. అందులోనూ శనివారం కలిసి వచ్చిన త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు, సకల పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి.